Hi friends, welcome to my channel Avani's World. Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheshwaraha, Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha, Matru Devo Bhava, Pitru Devo Bhava, Acharya Devo Bhava. శ్రీ మాత్రే నమః. ఈరోజు రోహిణి నక్షత్రం, చంద్ర నక్షత్రం, ద్వాదశి సోమవారం, ఉదయం ఏకాదశి తదుపరి ద్వాదశి వస్తుంది అండి. ఈ ద్వాదశి సోమవారం రోహిణి నక్షత్రం, చంద్ర సహోదరి హేమమయే అంటూ మనం అంటూ ఉంటాము లక్ష్మీదేవిని. సో ఈరోజు మనం జపించవలసిన నామం ఓం మహాలక్ష్మి అయి నమః. ఈ నామాన్ని మనం జపించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకు ప్రాప్తిస్తుంది అండి. అలాగే ఈరోజు కృష్ణనామస్మరణ చేయడం వలన కూడా మనకు మంచి జరుగుతుంది. ఓం మహాలక్ష్మి అయి నమః, ఓం మహాలక్ష్మి అయి నమః, ఓం మహాలక్ష్మి అయి నమః. ఈరోజు ఈ నామాన్ని జపించడం వలన మనలో ఉన్న కలంకం దూరం అవుతుంది. మన మనసులో ఏదైనా దుఃఖం ఉంటే అది దూరం అయిపోతుంది అండి. అలాగే పిల్లలు చదువులో చంచల స్వభావులై ఉండి సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయకపోతే వాళ్ళకి చదువు మీద ఏకాగ్రత అనేది లభిస్తుంది అండి. ఈరోజు ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవండి. ఎవరైనా చదవచ్చు, వ్యాపారస్తులు కానీ, గృహస్థులు కానీ, గృహిణులు కానీ ఎవరైనా చదివి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. ఇక ఈరోజు మంచి మాట అండి. మనమందరము కూడా చాలా అనుకుంటూ ఉంటాము. అందులో కొన్ని మనకెందుకు ఇలా విరుద్ధమైనవి కూడా ఉంటాయి. విరుద్ధంగా ఎందుకు జరుగుతున్నాయి అనే క్వశ్చన్స్ కూడా మనలో ఉంటూ ఉంటాయి. ఒక దీపం వెలిగించామనుకోండి, ఆ దీపపు కాంతి అనేది ఏ దిశ నుండి వస్తుంది అని ఎవరైనా చెప్పగలుగుతారా అండి? ఎవరము చెప్పలేము. అదే ఆ దీపపు కాంతి, వెలుగు, కిరణాలు ఎటువైపు ప్రసరిస్తున్నాయి అంటే మన కంటి చూపు చూసేంత తీక్షతన ఎంత దూరం వరకు చూడగలుగుతుందో అంత దూరం వరకు కూడా కాంతి కిరణాలు అనేవి ప్రసరిస్తున్నాయి అని మనం చెప్పగలము. ఆ కాంతికి ఎలాంటి అడ్డు లేకపోతే అది అన్ని వైపులా కూడా ప్రసరిస్తూ ఉంటుంది. అలాగే మన మనసు కూడా అన్ని దిక్కులా కూడా తిరుగుతూ ఉంటుంది అండి. అన్ని దిక్కులా కూడా ఆలోచిస్తూ ఉంటుంది. మనం ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా, సంకోచాలకు తావివ్వకుండా కాన్సంట్రేషన్తో మన పని మనం చేసుకుంటే ఖచ్చితంగా మనం సాధిస్తామండి. చాలామంది తల్లిదండ్రులను మమ్మల్ని ఎందుకు కన్నారు అని అడుగుతూ ఉంటారు. దానికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు చెప్పండి? ఒకరోజు ఒక తండ్రి ఇలా ప్రశ్న అడిగినందుకు ఆ కొడుకుని తీసుకెళ్ళి ఒక ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్ళి పైనుంచి దూకు అంటాడు. అప్పుడు ఆ కొడుకు నేనెందుకు దూకాలి అంటాడు. నువ్వు అడిగావు కదా, మరి నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాలి అనుకున్నప్పుడు నువ్వు కూడా నేను చెప్పినట్టు వినాలి కదా అంటాడు. అప్పుడు ఆ కొడుకు సైలెంట్గా చూస్తాడు. వాళ్ళు ఇచ్చిన జన్మ వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి కదా. అలాంటప్పుడు మరి వాళ్ళని ఎందుకు అడగడం? ఒకరిని బాధ పెడితే ఆ బాధ మనకు మళ్ళీ వస్తుంది. ఇష్టం వచ్చినట్లు మనస్వార్థానికి ఇతరులను మనం బాధ పెట్టకూడదు. కాలం అనేది చూస్తూ ఊరుకోదు, ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. మనం ఒక మంచి పని చేస్తే 10 మంది దాన్ని చెడు అంటారు, ఒక్కరు కరెక్టు అంటారు. అదే మనం విజయం సాధిస్తే ప్రతి ఒక్కరూ కూడా మన వెంట ఉంటారు, మనల్ని ఒప్పుకుంటారు. దీనికోసం చిన్న కథ తెలియచేస్తాను, వినండి. ఒక ఊరిలో, ఒక గ్రామంలో కరువు కాటకాలు అనేవి వస్తాయి. అసలు అక్కడ పొలాలు అన్నీ ఎండిపోతాయి. రైతులకు ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి, స్వామి ఇలా మా గ్రామంలో పంటలు వేయడానికి ఏమీ లేదు, కాస్త మీరే ఏదైనా పూజలు అవి చేసి పరిహారాలు చేసి కాస్త నీరు వచ్చేటట్టు చేయండి అని చెప్పేసి అడుగుతారు. అందుకు ఆ స్వామి, మీరందరూ కూడా ఒకరోజు ప్రతి ఇంటి నుంచి కాస్త పాలను తీసుకెళ్ళి అర్ధరాత్రి ఎవరు చూడకముందు గ్రామంలో ఉన్న పెద్ద బావిలో వేయండి అని చెప్తారు. అందరూ అలాగే స్వామి అనుకుని చేస్తారు. అందులో ఒక్కడు మాత్రం స్వామీజీ ఎవరు చూడకముందుకు వేయమన్నాడు కదా, మనం వేసినంత మాత్రాన నీళ్ళు వస్తాయా అని చెప్పేసి వేయకుండా ఉంటాడు. మిగతా గ్రామస్తులందరూ వెళ్ళి వేస్తారు. ఆ తర్వాత ఈ వేయని ఎవరైతే పర్సన్ ఉంటాడో ఆ వ్యక్తి, స్వామీజీ అబద్ధం చెప్పాడు, ఇలా వేస్తే ఎక్కడ వస్తాయి, నీరు లేదు, ఏది లేదు, వర్షం లేదు, ఏమి లేదు, మనకు ఏమీ బాగోదు ఈ గ్రామంలో, ఈ ఊరు విడిచి వెళ్ళిపోయి ఇంకెక్కడైనా బ్రతుకుదాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. సరే అని ఆ గ్రామస్తులు నమ్ముతారు.
సరే ఇంకా ఎలాగో వెళ్ళిపోతున్నాం కదా! ఎందుకైనా మంచిది ఆ బావి దగ్గరికి వెళ్లి చూద్దాము అని చూడగానే ఆ బావి నిండా ఒక్క పాల చుక్క కూడా ఉండదు. అంతా నీటితో నిండిపోయి ఉంటుంది. ఆ గ్రామస్తులందరూ కూడా సంతోషపడి అరెరే! స్వామీజీ చెప్పింది నిజమే అనవసరంగా స్వామీజీని మనం అనుమానించాము అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు గ్రామస్తులందరూ కూడా. చూసారు కదండీ! ఇలాగే మనం ఒక్క పని చేస్తే అందరూ కూడా నమ్మినా కూడా 100 మంది నమ్మినా కూడా అందులో ఎవరో ఒకరు చెడు చెప్తే ఆ చెడునే నమ్ముతాము. దయచేసి వేరొకరిని నమ్మకండి. మనల్ని మనం నమ్ముకోవాలి. భగవంతుడు అంతటా ఉంటాడు. ఇప్పుడు చూడండి పాలల్లో నెయ్యి అనేది తయారవుతుంది. పాలల్లో నెయ్యి ఉంటుంది. దాన్ని ప్రాసెస్ చేస్తే నెయ్యి వస్తుంది. కానీ మన కంటికి కనిపించదు పాలల్లో నెయ్యి. అదేవిధంగా మనకు ఆక్సిజన్ అనేది కూడా కనిపించదు. నీరు తాగితే ఆ నీరు శరీరంలోకి వెళ్ళి శుద్ధి జరిగి మన బాడీకి ఆక్సిజన్ అనేది అందుతుంది. అదేవిధంగా భగవంతుడు కూడా మన కంటికి కనిపించడు. కానీ భగవంతుడు అంతటా ఉంటాడు. మనకెప్పుడు తోడుగా ఉంటాడు. ఎప్పుడు మనల్ని మనం నమ్ముకోవాలి. భగవంతుడు ఉన్నాడు అనుకొని పనిని చేయాలి అని చెప్పేసి ఈ చిన్న కథ అండి. అందరూ తప్పకుండా ఇందులోని సారాంశాన్ని గ్రహించండి. ఇక ఈరోజు తారాబలం అశ్విని మఖ మూలా నక్షత్రం వారికి క్షేమతార, భరణి పూర్వాషాఢ నక్షత్రం వారికి విపత్తార మంచిది కాదు, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సంపద తార మంచిది, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి జన్మతార జాగ్రత్తగా ఉండండి, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి పరమమిత్ర తార చాలా శుభకరం, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి మిత్రతార, పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి నైదన తార మంచిది కాదు, పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం సాధక తార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి ప్రత్యక్ తార అంత మంచిది కాదు. ఇక ఈరోజు నిత్య పరిష్కారంలో భాగంగా అండి మనమందరము కూడా కొబ్బరికాయ అనేది ఏదైనా మంచి పనులు చేసినప్పుడు కొడతాము. ఏదైనా శంకుస్థాపన చేయడం కోసము కొబ్బరికాయ అనేది మనం సమర్పించుకుంటాము. ఎప్పుడైతే మనం కొబ్బరికాయ అనేది కొడతామో అది ఒకవేళ కుళ్ళిపోయిందనుకోండి ఆ పనికి రాదు అని అర్థం. వెంటనే ఆ పనిని ఆపేయాలి. ఆ పనిలో అభివృద్ధి ఉండదు అని అర్థం. అదే ఒకవేళ ఇంటిలో పూజ గదిలో మనం కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ కుళ్ళిపోతే వెంటనే దాని బదులుగా మరో 2 కొబ్బరికాయలు కొనుక్కొని వచ్చి వాటికి పసుపు రాసి ఆ కొబ్బరికాయలను పట్టుకొని అమ్మవారిని మంచిగా మొక్కుకొని మా ఇంట్లో ఎలాంటి అమంగళాలు జరగకూడదు తల్లి, అన్ని శుభకార్యాలు జరగాలి, అంతా మంచిగా జరగాలి అని ప్రార్థించి ఆ కొబ్బరికాయలను కొట్టాలండి. బయట ఎక్కడైనా శంకుస్థాపన కార్యక్రమాలు ఇంకేదైనా మనం ప్రారంభించే పనుల్లో మాత్రం కొబ్బరికాయ కుళ్ళిపోతే మాత్రం ఆ పని మనకు పనికి రాదు అని అర్థం. ఇక ఈరోజు వాస్తు పరిష్కారం అండి. ఏదైనా మనకు ఇంట్లో ఎవరికైనా కూడా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటే, ఆరోగ్యం బాగా లేకపోతే ఆగ్నేయ దిశలో దోషం ఉంది అని అర్థం అండి. సో దీనికోసం మనం ఏం చేయాలి అంటే ఒక శ్రీవాస్తు యంత్రాన్ని అనేది పెట్టుకోవాలి అండి. చాలామంది కూడా వంటగది అనేది ఆగ్నేయ దిశలోనే ఉంటుంది అండి. కానీ తినడం మాత్రం దక్షిణం వైపు కూర్చొని తింటూ ఉంటారు. అలా ఎప్పుడు కూర్చొని తినకూడదండి. అలాగే కొంతమంది ఇళ్ళల్లో ఏంటి అంటే దక్షిణ దిశగా అనేది వంట రూమ్ అనేది ఏర్పాటు చేసి ఉంటుంది అండి. అది అలా చేయకూడదు అండి. మనం దక్షిణం వైపు నిల్చొని వంట చేస్తున్నాము అంటే అది ఒకే ఒక సందర్భంలో చేస్తామండి. అది పితృకార్యాలప్పుడు పితృవులకు మనం భోజనం పెట్టే విషయంలో మాత్రమే, పిండ ప్రధాన విషయాల్లో మాత్రమే మనము దక్షిణం వైపు వంట చేస్తామండి. ఎప్పుడూ కూడా తూర్పు వైపు నిల్చొని ఆగ్నేయ దిశలో వంట చేయడం అనేది శుభసూచకం అండి. అందరూ ఫాలో అవ్వండి. ఎంత బాగుంది మా ఇంట్లో వాస్తు అయినా కూడా ఆరోగ్యం బాగుండట్లేదు అంటే ఇంట్లో శ్రీవాస్తు యంత్రం తప్పకుండా పెట్టుకోండి. ఇక రేపు ఉదయం పూజ అండి. రేపు మృగశిర నక్షత్రం, కుజ నక్షత్రం, పైగా మంగళవారం. రేపు దుర్గామాతను అమ్మవారిని పూజించాలండి. దుర్గామాత ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించి దుర్గా కవచాన్ని పారాయణ చేయడం వలన మనకు అమ్మవారి అనుగ్రహం అనేది లభిస్తుంది అండి. అంతేకాకుండా రేపు ఎవరికైతే సంతానం లేదో, వివాహం లేదో వారు తెల్ల జిల్లేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి రావడం వలన వివాహం లేని వారికి వివాహం జరుగుతుంది అండి. అలాగే సంతానం లేని వారికి సంతానం ప్రాప్తిస్తుందండి. పాటించండి అందరూ. ఇక ఈరోజు యోగక్షేమం అండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మనకు ఆర్థిక అభివృద్ధి జరగాలి అనుకుంటే ఈరోజు సాయంత్రం మన పూజ గదిలో ఒక కలశం పెట్టి దాంట్లో 2 లక్ష్మీ గవ్వలను వేయాలండి.
ఆ తరువాత ఆ కలశంపై ఒక కొబ్బరికాయను ఉంచి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. రేపు ఉదయం కలశానికి మళ్ళీ పూజ చేసి అందులోని లక్ష్మీ గవ్వలను మన ఇంట్లో ఉన్న బీరువాలో కానీ లేదంటే మన వ్యాపార స్థలంలో కానీ ఉంచడం వలన మనకు ఆర్థికంగా అభివృద్ధి జరుగుతుంది.